హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. సినిమా హిట్ అవ్వాలని ప్రమోషన్ కోసం వచ్చిన హీరో హీరోయిన్, కానీ అక్కడ సినిమాలో జనాలు లేరు, ప్రమోషన్ లో కూడా జనాలు లేరు అంటూ ఈ స్కిట్ చూపించడానికి మన ముందుకు వస్తున్నారు సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. ఏంట్రా కొత్త బట్టలు వేసినావు? కొనుక్కున్నా కదరా, అందుకనే వేసుకున్నా. మరి వాళ్ళ అమ్మేంద్రా చెప్పు తెగిద్ది అన్నదంట. అంటే ఆమె అలా నడుచుకుంటే వెళ్తుంది, చెప్పు తెగిందంట. ఆ విషయం నాకే చెప్పింది, చెప్పు తెగింది బాబు అని. నా ఇంతకి బయట పోతున్నావురా? అంటే మన ఊరికి హీరో హీరోయిన్ వస్తున్నారా ప్రమోషన్ కోసం, వాళ్ళని పిలుద్దామని వెళ్తున్నా. పిలిచేద్దాం. మన హీరో హీరోయిన్ గారు ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎంట్రీ సాంగ్ బొక్క అని మనమే పెట్టలేదు. కూర్చోండి సార్. ఓకే ఓకే. నాకు అర్థమైంది మీరు ఎవరి మాటల కోసం ఎదురు చూస్తున్నారో నాకు అర్థమైంది. వాళ్ళని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ వాటర్ బాయ్. వచ్చి రెండు మాటలు మాట్లాడాలని కూర్చున్నాం. అందరికీ నమస్కారం. పెద్దల సమక్షంలో రెండు ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి ఫస్ట్ది వంకాయ్, మరి రెండోది టెంకాయ్. బాగా మాట్లాడారండి. నాకు అర్థమైంది మీ అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ వంటలక్క. వచ్చి రెండు మాటలు మాట్లాడి అందరి ముందు పరుగు పోయిందిగా. అందరికీ నమస్కారం. మేడం, సార్ని చూస్తే మీకేమనిపిస్తుంది? వీడిని ఎలా హీరోగా తీసుకున్నారా అనిపిస్తుంది. వాడు హీరో కాలేదని మేమే పెట్టాం మేడం. అంత మాట బాయ్ ఫ్రెండ్స్. ఓకే వెళ్ళండి. నాకు అర్థమైంది మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. వాళ్ళందరినీ పిలిచేస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ గ్లామరస్ బ్యూటీ సుబ్బలక్ష్మి. మేడం, అందరికీ వంగడం. ఇది వంగటమో మెంగటమో కాదు మేడం, వందనం. మేడం, మీరు వాడి పక్కన హీరోయిన్లు ఎలా చేశారు మేడం? తప్పలేదులే, కానివ్వండి. నాకు కొంచెం తెలుగు వచ్చు. అయినా మీరు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు మేడం. ఓ థ్యాంక్ యూ. నాకి అందరూ అలానే చెప్తారు. అది నాకి పాకి కాదు మేడం. క్యా బోలే? నీ పిండాకుడు బోలా, నీ తద్దినం బోలా. మీ దారి దొరికారే నాకు. ఈజీ బిగ్ ఫ్యాన్ మేడం, బిగ్ బెలూన్స్ ఫ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పే మాటలు వినడం వల్ల మీ అందరికీ టైం బొక్క తప్ప ఏ ఉపయోగం లేదు. చాలా ఆకలిగా ఉన్నట్లు ఉంది. అవును మేడం, చాలా ఆకలిగా ఉంది. ఏమని తెలుస్తారా? హూ ఇస్ ది గాయ్? గాయ్ కాదు మేడం, గే యాంకర్ గే. ఇంకోసారి గాయ్ కాదు మేడం, గే యాంకర్ గే. ఏం చేస్తూ ఉంటుంది? బొగ్గలు అమ్ముతుంది మేడం, బొగ్గలు. ఓ హూ ఇస్ దిస్ బుగ్గలు? బొగ్గలు అంటే బెలూన్స్ మేడం. దేనికి వాడతారు మేడం? దానికే వాడతారు మేడం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. అది బర్త్డే పార్టీకి ఉపయోగిస్తారు మేడం. ఓకే. ఆఫ్టర్ షూటింగ్ కనబడు నాది 100 రూపాయలు ఇస్తుంది. ఈ పేమెంట్ మొత్తం ఆమెకి ఇస్తే మీకెలా మేడం? మరి ఈయనెవరు? జీవన గారు, మీకు పెద్ద ఫ్యాను. ఓ షూటింగ్ తర్వాత ఒకసారి కలవండి సార్. ఆయన ఎప్పుడెప్పుడు కలుద్దామనే ఉన్నాడు మేడం, మీరు అవకాశం ఇస్తే చాలు. అందరికీ లవ్ యూ బచ్చే. మేడం చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఓకే. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అర్థమైంది. ఎవరైనా ఖాళీగా ఉంటే వచ్చి మాట్లాడండి. అబ్బా ఏం ఒక్కబోతుందా?
ప్రేక్షక మహాన్ బావులారా, వెలుపు స్టార్ట్ చేయి బే. అదే అమ్మా మీకోసం నేను ఏదైనా చేస్తానమ్మా. ముందు సినిమాలు అనేదా బాబు చూడలే చెప్తున్నావు. జై వెలుపు వెంకీకి. అసలు ఈ మూవీ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ ఎందుకు తీసుకున్నాడా అనుకున్నాడా. సార్ ఒక ఫోటో పోయేటప్పుడు ఇస్తా. సార్ వాళ్ళు పేమెంట్ బ్యాచ్ రారు పోయేటప్పుడు ఇప్పుడే తీసుకోవాలి. సరే కూర్చోండి సార్, కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. సార్ మా ప్రేక్షకుల తరపున మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగండి సార్. సార్ మొదటి సినిమా చూస్తే చూడండి, లేకపోతే మింగేయండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా మింగేయండి. సినిమా పేరు తగ్గట్టే జనాలు కూడా చూడకుండా మింగేశారు. సార్ ఇప్పుడు మీ సినిమా పేరు ఏం పేరు సార్? చెప్పండి బ్రదర్. వాళ్ళు కూడా చూడరు బ్రదర్. అంటే చెప్పకుండా ఎలా చూస్తారు? మూవీ పేరే చెప్పండి బ్రదర్. వావ్, చాలా బాగుంది సార్. సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? కాల్లో వచ్చాను. అది కాదు సార్, పైకి ఎలా వచ్చారు? మన మెట్లకి వచ్చాను అంటాను. మీరు వేసే పంచులు లెక్కనే సినిమాలు కూడా పోయేటట్టు ఉన్నాయి సార్. వెంకీ గారు మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి. మిమ్మల్ని అలాగే చూసి ఉండిపోవాలనిపిస్తుంది. ఎవరు అమ్మాయిని పిలిచింది? పేమెంట్ కట్ చేయండి. ఏది పడితే అది మాట్లాడుతుంది. సార్ సార్ మేడం మీరు కూడా చాలా అందంగా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ సార్. మీ పక్కన హీరోయిన్ చూస్తూనే నాకు చాలా జలస్ గా ఉంది సార్. ఆమెకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది పక్కన కూర్చోవాలంటే. స్కిట్ లో రాశాను కాబట్టి కూర్చుంటుంది పాపం. నేను సార్ని 2 క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. అడగండి మేడం. అడగండి సార్ మీ మొదటి సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటి సార్? మొదటి సినిమా ఫ్లాపే, ఈ సినిమా ఫ్లాపే. పెద్ద తేడా ఏం లేదు. జై వెలుపు వెంకీకి జై. నేను మొదటి సినిమా చేసేటప్పుడు ప్రొడ్యూసర్ దివాలా తీసాడా సార్? మేడం కొంచెం చెప్పండి, ఏదైనా పంచుకోండి. నేను మొదటిసారి హీరో గాని సెట్ లో చూసినప్పుడు హీరోయిన్ కి నాకు అక్సిన్ ఉన్నప్పుడు అలా హీరోయిన్ ని అక్ చేసుకుంటూ ఉంటే నరాలు పట్టేసాయి. అమ్మా సార్ కొన్ని పంచుకోండి. నార్మల్గా అలా సెట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మొన్న చీపరి చేతికిచ్చి ఉడవమన్నారు. వెలుపు వెంకీకి జై. వెలుపు వెంకీకి జై. సార్ ఫైనల్ చెప్పండి. సరే అమ్మా, ఎంతో కష్టపడి చేసిన మా మూవీని మీరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాం. ఓకేనా? నేను కూడా చేశాను. చూశారు కదా ఈ రోజు మన ఇంటర్వ్యూ. ఈ సినిమాని మాత్రం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చూడండి, సింగిల్ మాత్రం చూడమాకండి. జై. స్కిట్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ కూడా చాలా బాగున్నారు. సో గద్దలకొండ గణేష్ గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్ అబ్బా, చాలా బాగుంది. ఎక్సలెంట్. ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ.